రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం అప్సరా సర్కిల్లో ఉన్నాము. ఈ రథయాత్ర గురించి భారతీయ హిందూ ఐక్య వేదిక నేతలు మనతో ఉన్నారు. అసలు ఈ రథయాత్ర ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఈ రథయాత్ర ఉద్దేశం ఏమిటి సార్? ఉద్దేశం ఏమీ లేదన్నా, ఇది మొట్టమొదటిసారి 500 సంవత్సరాలకు సందర్భంగా మనకు అయోధ్యలో మనకు రామాలయం నిర్మించడము. ఆ సందర్భంగా ఆ రోజు మొట్టమొదటిసారి మనము కడపలో శోభయాత్ర జరగడం జరిగింది. మన హిందూ ధర్మము, మన సంస్కృతి, మన రామనామము, మన రాముంది, మన గొప్ప చరిత్ర, మన యుగము, మన హైందవ సృష్టి ధర్మం అది. కాబట్టి కడప నగరంలో మనము కంటిన్యూగా ఇప్పుడు 3వసారి జరుగుతున్నాం. 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరము దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. ఈ శోభయాత్ర అందరికీ కులమతాలకు అతీతంగా అందరికీ సంబంధించినటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మనది అని చెప్పి ప్రతి ఒక్కరూ రామనామ జపంతో శ్రీరాముని సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇది అందరికీ పాల్గొని ఈ భక్తి శ్రద్ధలతో చేయడము, ఐకమత్య బలం చేసుకోవడానికి కోసం చేయడము. కాబట్టి ఈ 3వ సంవత్సరము ఈ శ్రీరామ శోభయాత్ర ఉన్నతంగా జరుగుతుంది. కాబట్టి అందరికీ ఇక్కడ ప్రతి ఒక్కరూ భక్తులు, ప్రజలు, ఇది భారతదేశంలోనే కడపలో మాత్రమే జరుగుతుంది ఈ శోభయాత్ర. 3వ సంవత్సరము కాబట్టి అందరూ ఇంకా ముందు కూడా ఇదే కాదు, కడపలో ఎన్నో ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఇప్పుడు కడపలో బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయి. తిరుమల తొలిగడప దేవుని గడప ఆ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ సందర్భంగా కూడా ఈ సమయంలోనే ఈ శోభయాత్ర జరగడం కూడా ఇంకా మంచి విశేషమైనటువంటిది. భక్తులు కూడా అందరూ దేవుని గడపను తొలిగడపగా దేవుని గడపను దర్శించుకోవాలి భారతదేశంలో ప్రతి ఒక్క భక్తుడు. అందుకు ఆ బ్రహ్మోత్సవాలు కూడా భక్తులందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామికి భక్తికి కృతజ్ఞతగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరున వినిపించుకుంటున్నాం. భారతీయ హిందూ ఐక్య వేదికగా ఇలాంటి ఉత్సవం కడపకే పరిమితం చేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల ముందస్తుగా ఏమైనా ప్లాన్ చేస్తారా? రాబోయే కాలంలో ముందు చేయగలుగుతాం. రాబోయే కాలంలో ముందు ఇటువంటి కార్యక్రమాలన్నీ భారతదేశంలోనే బలోపేతం చేసుకుంటూ వెళ్తాం. ఇది ఇలా జరగడం మాకు చాలా ఆనందకరము. మొట్టమొదటిసారి ఇలా చేసి ఒక 2 సంవత్సరాల కిందట చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఇది 3వసారి జరుగుతుంది. ఇలాగే కంటిన్యూ అవుతూ ఈ మన హిందూ సమాజాన్ని పరిరక్షించాలని మనం కోరుకుంటున్నాము. అయోధ్యలో రామాలయం నిర్మించినాక ఇది 3వ శోభాయాత్ర. ప్రతి ఒక్కరి ఇంట్లో భక్తి మార్గంలో పోవాలనే ఉద్దేశంతో 3వసారి శోభాయాత్ర ఘనంగా చేస్తున్నాము. జై శ్రీరామ్. మీరు చెప్పండి సార్, అసలు ఇంత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కదా, ఒక భక్తునిగా ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది. కడపలో శ్రీరాముని రథయాత్ర ఘనంగా జరుపుతున్నామని ఇదే స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో భారతీయ హిందూ ఐక్య వేదిక తరఫున ఈ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిర్వహించేందుకు కూడా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని భారతీయ హిందూ ఐక్య వేదిక సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు.